అంబానీ పెళ్లిలో ఉపాసన గారికి కొంచెం అవమానం జరిగిందనే చెప్పుకోవాలి. అంబానీ పెళ్లిలో ఉపాసన గారిని కాజల్ అగర్వాల్, తమన్నా వెకిలిగా నవ్వుతూ ఇగ్నోర్ చేయడం మెగా ఫ్యాన్స్ అందరికీ డిసప్పాయింట్ చేసింది. ఉపాసన గారు ఎంత యూనిక్ పర్సనో, ఒక తెలుగింటి ఆడపడుచులా ఎంత ట్రెడిషనల్ గా ఉంటారో అందరికీ తెలుసు. ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ కూడా చాలా సింపుల్ గా ఉంటారు. అప్పట్లో ఉపాసన గారిపై ఎన్ని ట్రోలింగ్స్ వచ్చినా కూడా, ఎంతమంది ఎంత నెగిటివ్ గా మాట్లాడినా కూడా ఉపాసన గారు ఎప్పుడూ రియాక్ట్ అవ్వలేదు. అందరికీ తెలిసిన విషయమే, అంబానీ ఇంట పెళ్లి వేడుక బాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని సినిమా యాక్టర్స్ అందరూ కూడా ఈ పెళ్లికి విచ్చేశారు. మన తెలుగు నుంచి రామ్ చరణ్, ఉపాసన గారు కూడా ఈ పెళ్లికి విచ్చేశారు. ఈ పెళ్లికి విచ్చేసిన ఉపాసన గారు చాలా సింపుల్ గా తెలుగింటి అచ్చమైన ఆడపడుచులా చాలా సింపుల్ గా అటెండ్ అయ్యారు. బాలీవుడ్ ముద్దుగుమ్మలు ఈ పెళ్లిలో కపుల్స్ గా మెరిసిపోయారు. టాలీవుడ్ లో రామ్ చరణ్ సైతం ఆహ్వానం అందుకొని ఉపాసన, రామ్ చరణ్ కొనిదల ఇద్దరు కలిసి ఈ పెళ్లికి విచ్చేశారు. గతంలో రామ్ చరణ్ ని ఉపాసన గారు పెళ్లి చేసుకునే సమయంలో కూడా చాలా మంది చాలా రకాల మాటలు అంటూ చాలా రకాలుగా ట్రోల్స్ కూడా చేశారు. చాలా మంది చాలా నెగిటివ్ గా కూడా మాట్లాడారు. అయితే అవన్నిటికీ తిప్పికొడుతూ తనేంటో చూపిస్తూ అందరికీ నోర్లు ముయించారు ఉపాసన. అయితే అంబానీ పెళ్లి వేడుకల్లో టాలీవుడ్ తారలందరూ కూడా వేసుకునే జ్యువెలరీ, వారు వేసుకునే బట్టలు చాలా హెవీగా ధరించి అంబానీ పెళ్లికి విచ్చేశారు. కొన్ని కోట్లు విలువ చేసే వస్త్రాలు, జ్యువెలరీ ధరించి అంబానీ పెళ్లికి విచ్చేశారు తారలు. అటువంటి ఆహ్వానానికి వెళ్లిన ఉపాసన కొనిదెల గారు చాలా సింపుల్ గా ఈ పెళ్లికి విచ్చేశారు. కానీ కాజల్ అగర్వాల్, తమన్నా వెకిలిగా నవ్వుతూ ఉపాసన గారిని ఇగ్నోర్ చేయడం మెగా ఫ్యాన్స్ అందరికీ డిసప్పాయింట్ చేసిందనే చెప్పుకోవాలి. ఈ విషయంపై నెటిజన్లు మండిపడుతున్నారు.